హాయ్ గాయ్స్, ఈ పొద్దు మన టాపిక్ వచ్చేసి యమహా MT-03 అనమాట. దీని స్పెసిఫికేషన్స్ అండ్ టాప్ స్పీడ్, ప్రైస్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే తెలియజేయండి, రిప్లై ఇస్తాను. యమహా MT-03 వచ్చేసి మనకి ప్యారలల్ ట్విన్ సిలిండర్తో వస్తుంది. ఫోర్ వీల్స్ అండ్ లిక్విడ్ కూలర్ ఇంజన్ 321cc అయితే వస్తుంది. ఇది BF6 ఫేస్ 2 వెహికల్, DOHC ఇంజన్. మనకి పవర్ చూసుకున్నట్టయితే 42 PS, టార్క్ అయితే 295 Nm టార్క్ అయితే ఇచ్చారు. గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 6 స్పీడ్ గేర్ బాక్స్. మనకి చైన్ చూసుకున్నట్టయితే ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. మనకి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి అయితే ఒకసారి అయితే మనమే క్లీన్ చేసుకోవాలి. అలా అయితేనే చైన్ అయితే వస్తుంది, లేదంటే చైన్ పాకెట్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది. బ్రేక్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 298 mm హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు విత్ ABS. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 220 mm హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇది కూడా విత్ ABS. కానీ నాకున్న ఆలోచన ఏమంటే, ఇదైతే ఏమంటే 220 mm హైడ్రాలిక్ బ్రేక్ అయితే సరిపోదు, మినిమం 240 అయినా ఉండాలి. నెక్స్ట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 37 mm USD బ్లాక్ షాక్ అబ్జర్వ్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అడ్జస్టబుల్ మోనో సస్పెన్షన్. ఫ్రంట్ అయితే నో అడ్జస్టబుల్, బ్యాక్ సైడ్ అయితే అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. చాసెస్ చూసుకున్నట్టయితే డైమండ్ చాసెస్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్టయితే 17 inches అలా వెల్స్ అయితే ఇచ్చారు విత్ ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ 110 inches టైర్స్ తో ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే 140 సెక్షన్తో అయితే ఇచ్చారు. సేమ్ MT-15 బ్యాక్ సైడ్ టైర్ ఎలా అయితే ఉందో MT-03లో కూడా సేమ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 160 mm అయితే ఇచ్చారు. అంటే మన ఇండియాలో ఎలాంటి రోడ్స్లో అయినా, మన ఇండియాలో రోడ్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. కింద ఏమన్నా తాకేది అలాంటివి అయితే ఏం జరగదు. సీట్ హైట్ చూసుకున్నట్టయితే 780 mm అయితే ఇచ్చారు. ఎవరైనా తోలొచ్చు అనమాట, తక్కువ హైట్ ఉండేవాళ్ళు కానీ. ఫ్యూల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే 14 liters ట్యాంక్ అయితే ఇచ్చారు. మనకి ఇది ఫైబర్ ట్యాంక్స్ అయితే వచ్చింది. టోటల్ వెయిట్ చూసుకున్నట్టయితే 167, అంటే 167 kgలు అయితే ఇచ్చారు. లీడ్ ప్రొజెక్టర్ లైట్స్ చూసుకున్నట్టయితే లీడ్ ప్రొజెక్టర్ లైట్స్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. మొత్తం అయితే LED లైట్స్, సిగ్నల్ లైట్స్తో పాటు మొత్తం LED లైట్స్ అయితే మనకైతే దీంతో ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఫ్రంట్ డిజిటల్ స్క్రీన్ చూసుకున్నట్టయితే ఫుల్ డిజిటల్ స్క్రీన్ అనమాట. ఏమైతే ఉండవు, అంటే ఓల్డ్ అయితే ఏం లేదు, మొత్తం BF6 కాబట్టి మొత్తం అయితే డిజిటల్ స్క్రీన్ అయితే మనకైతే ఆఫర్ చేశారు.
స్పీడ్ చూసుకున్నట్టయితే 160 km/h అయితే ఇచ్చారన్న. మైలేజ్ చూసుకున్నట్టయితే 25 అయితే ఇచ్చారు పర్ లీటర్. ఈ బండ్లో మాత్రం మనకి మైలేజ్ అయితే అంతైతే రాదు, అంటే MT-15 వచ్చినంత మైలేజ్ అయితే రాదు, ఎందుకంటే మనకి సీసీ ఇంజిన్ అయితే పెద్దదైతే ఇచ్చారు కాబట్టి అంత మైలేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. 25. వీటిలో కలర్స్ చూసుకున్నట్టయితే 2 కలర్స్ అయితే ఇచ్చారు, బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి కేఎన్ కలర్. ఇది మనకి MT-1503 అనమాట. MT-15 కాదు, MT-03. ఇవన్నీ చెప్పారు, ప్రైస్ చెప్పలేదు అంటారు కదా. ప్రైస్ చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ ప్రైస్ మాత్రం 5,48,000 అయితే ఇచ్చారన్న. ఒకవేళ మనం డౌన్ పేమెంట్ కట్ తీసుకోవాలంటే డౌన్ పేమెంట్ వచ్చేసి ఈఎంఐలో తీసుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేసి 1 lakh నుంచి 1.5 lakhs వరకు అయితే ఇచ్చారు. మనకి ఇంత ప్రైస్ అంటే మనకి కొంచెం చూసుకోవాలి, దాన్ని బట్టి చూసుకుని ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చేయండి, కామెంట్లో అయితే తెలియజేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఏమైనా మర్చిపోయినా కూడా చెప్పండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియో అయితే చేద్దాం. నెక్స్ట్ మీకు ఏ బైక్స్ మీద కావాలి, ఎలాంటి వెహికల్స్ అయినా సరే మన ఛానల్ అయితే చేస్తాము. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్స్ అయితే రివ్యూస్ అయితే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.